సన్నిధిలో స్తోత్ర గీతము పాడెదరు. ఆనంద భరితులై కొనియాడి కీర్తించుచు సాగిలపడి నీ సన్నిధిలో స్తోత్ర గీతము పాడెదరు. స్తుతులకు హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడుగా పరిశుద్ధుడుగా పరిశుద్ధతను బట్టి మహనీయుడిగా మా మధ్యలో మా స్తుతుల మీద ఆశీర్వదించినందుకు నన్ను స్తోత్రం నాయన. సృష్టి యావత్తు చేత స్తుతించబడుచున్న దేవుడు కాబట్టి స్తోత్రం. రాజుల చేత, యాజకుల చేత, ప్రధానుల చేత, అధికారుల చేత స్తుతించబడుచున్నందుకు స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నమ్మదగిన దేవుడవు నాకు నజరేయుడా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాల అర్హుడా. హల్లెలూయా. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ప్రభావముతో ఏకముగా కూడా ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ఆయనకు రావాల్సినటువంటి మహిమ, ఆయనకు రావాల్సినటువంటి ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లించేద్దాం. యుగ యుగములు ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక, చెల్లునుగాక. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. వాటి కంటే అధికమైన మేలులను నూతన దీవెనలను నా కొరకే సిద్ధపరచి మునుపటి వాటి కంటే అధికమైన మేలులను నూతన దీవెనలను నా కొరకే సిద్ధపరచి శ్రేష్టమైన ఆశీర్వాదం సియోనులో పొందుచు సంతోష హృదయముతో నేను పాడి స్తుతించెదను. శ్రేష్టమైన ఆశీర్వాదం సియోనులో పొందుచు సంతోష హృదయముతో నేను పాడి స్తుతించెదను. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాల అర్హుడా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాల అర్హుడా. నమ్మదగిన దేవుడా
స్తుతులకు పాత్రుడా స్తోత్రాల అర్హుడా స్తుతులకు పాత్రుడా స్తోత్రాల అర్హుడా నమ్మదగిన దేవుడవు నాథు నజరేయుడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు మార్పులేని దేవుడవు మారని నా ప్రభుడవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు మార్పులేని దేవుడవు మారని నా ప్రభుడవు స్తుతులకు పాత్రుడా స్తోత్రాల అర్హుడా స్తుతులకు పాత్రుడా స్తోత్రాల అర్హుడా నమ్మదగిన దేవుడవు నాథు నజరేయుడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు మార్పులేని దేవుడవు మారని నా ప్రభుడవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు మార్పులేని దేవుడవు మారని నా ప్రభుడవు స్తుతులకు పాత్రుడా స్తోత్రాల అర్హుడా స్తుతులకు పాత్రుడా స్తోత్రాల అర్హుడా నమ్మదగిన దేవుడవు నాథు నజరేయుడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు మార్పులేని దేవుడవు మారని నా ప్రభుడవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు మార్పులేని దేవుడవు మారని నా ప్రభుడవు స్తుతులకు పాత్రుడా స్తోత్రాల అర్హుడా స్తుతులకు పాత్రుడా స్తోత్రాల అర్హుడా నమ్మదగిన దేవుడవు నాథు నజరేయుడా స్తుతులకు పాత్రుడా స్తోత్రాల అర్హుడా హల్లెలూయా. మనమందరం కూడా రెండు చేతులు పైకెత్తి దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన స్తుతుల మీద ఆశీనుడుగా దేవుడు. ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రాలర్హుడు, నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, మాట తప్పని దేవుడు, మారని దేవుడు, యుగాలకి సజీవుడైన దేవుడు. కృపాక్షేమములు మనకి అనుగ్రహింపచేసి తన కృపలో భద్రపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి గొప్ప కృపనిచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఉపకారాలను బట్టి, ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి, ఆయన ఇచ్చిన క్షేమాన్ని బట్టి ఎన్నిసార్లు స్తుతించినా, ఎన్ని మార్లు స్తుతించినా ఆయన రుణం మనం తీర్చుకోలేం ప్రియులారా. అందుకే మనమందరం కూడా మన మధ్యలో మన స్తుతుల మీద ఆసీనుడుగున్న దేవుడు, ఆత్మస్వరూపుడుగా అదృశ్యుడుగా మన మధ్యలో ఉన్న దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. ఆయనతో కెరూబులు, సెరాపులు, కోట్ల కొలది దేవదూతల సమూహము ఇక్కడ ఉన్నాయి. మనమందరం ఏకంగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. కెరూబులు, సెరాపులు రాజులకు రాజని, ప్రభులకు ప్రభు అని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాయి. భూరాజులందరూ తన మహిమను చూసి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నారు. పరిశుద్ధులందరూ ఆయన స్తుతిస్తూ ఉన్నారు. మనం కూడా ఆయన పాదము దగ్గర ఉన్నటువంటి మనము ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయడానికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన కనపరచుదాం. నన్ను కనపరచువాడు నేను కనపరుస్తానంటున్నాడు, నన్ను హెచ్చించువాడు తోడుగానే ఉంది. ఆ ప్రేమ ఎక్కడి వరకు తీసుకొచ్చిందంటే, ఆ ప్రేమ ఎక్కడి వరకు తీసుకొచ్చిందంట, ఎక్కడో ఉన్నటువంటి వాడిని సింహాసనం మీదకి తీసుకుని వచ్చింది ఆ ప్రేమ. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఘనమైన దేవుడు, బలమైన దేవుడు ఆయన.
ఆయన ప్రేమించాడంటే, ఆయన మాట వింటే, ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే, ఆయనకి ఇష్టలుగా ఉంటే కనుక ఆయన ప్రేమించినటువంటి వారిని గొప్ప వారిడిగా చేస్తాడు. ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతాడు. ఆయన గొప్ప మేలులతో నింపుతాడు. అంత మాత్రమే కాకుండా ఆరోగ్యం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, కాపుదలు ఇస్తాడు, కృపాక్షేమములు అనుగ్రహింపచేస్తాడు. ఎప్పటి వరకు ప్రేమిస్తాడు ఆయన? కడ వరకు ప్రేమిస్తాడట. మన జీవితకాలం అంతా ప్రేమిస్తాడట. మన బ్రతుకు దినములన్నీ ప్రేమిస్తాడట. ఆ ప్రేమ మనల్ని విడువదు, ఎడబాయదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరన్నా ఉన్నారా మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు? మిమ్మల్ని ప్రేమించేవారు, నిజంగానే నన్ను ఎక్కువగా ప్రేమించేవాళ్ళు వారు ఉన్నారని ఎవరన్నా చెప్పగలమా? నేను ఎవరిని చెప్పను. పాస్టర్ అమ్మ గారిని కూడా చెప్పను నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది. మా బిడ్డల్ని కూడా చెప్పను నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారంటే. వారి బిడ్డల్ని కూడా చెప్పను. ఎందుకంటే నా ముందు ఒక మాట మాట్లాడతారు, ఇంకొకరి ముందు ఇంకొక మాట్లాడతారు. కానీ దేవుడు మాత్రము ఆ విధంగా మాట్లాడడు. అందరికంటే ఎక్కువగా భార్య కంటే, బిడ్డల కంటే, అన్నదమ్ముల కంటే, అక్కజల్లు కంటే, రక్త సంబంధుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించేది ఎవరంటే నేను నమ్మిన యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రేమ నన్ను ఎంతగానో సంతోషింపజేస్తుంది. అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో నన్ను తృప్తిపరుస్తూ ఉంది, నన్ను ఆనందింపజేస్తూ ఉంది, నాకు మేలు చేస్తూ ఉంది, నాకు ఉపకారం చేస్తూ ఉంది, ఆశీర్వాదమునకు కారణభూతుడిగా నన్ను చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దావీదు కూడా ఆ విధంగానే ఆశీర్వాదానికి కారణభూతుడిగా చేయబడి ఎక్కడో ఉన్నటువంటి వాడిని దేవుడు తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎంత ప్రేమ! ఆయన ప్రేమ అనుకోవచ్చు, తన సహోదరులు అనుకోవచ్చు రకరకాలుగా. అనుకున్నప్పటికీ ఆ ప్రేమ దావీదుని విడవలేదు, ఎడబాయలేదు. అందుకే దావీదు మహారాజు అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన మేలులలో దేనిని? ఎన్నో మేలులు చేశాడట. ఆయన ప్రేమను బట్టి వర్ణిస్తూ ఉన్నాడు. నా ప్రాణమా, ఎవరు నన్ను ప్రేమించలేదు? నా ప్రాణమా, ఎవరు నన్ను అంతగా ప్రేమించలేదు? ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కజల్లు కానీ నన్ను ప్రేమించలేదు. దేవుడు నన్ను ప్రేమించాడు. అందుగురించే నా ప్రాణమా ఆయనను సన్నుతించు, ఆయన గనపరచు, ఆయన మహింపచ్చు. ఇంకొక దగ్గర అంటాడు 145లో, రాజు అయిన దేవా నేను నిన్ను ఘనపరుస్తాను, నిత్యము నీ నామమును సన్నతిస్తాను అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక దగ్గర 146 కీర్తన మొదటి వచనంలో ఏమంటాడంటే, నా జీవితకాలం అంతా నా బ్రతుకు దినములన్నీ కూడా ఆయన ఘనపరిచి ఆయన కీర్తిస్తాను నా ప్రాణమా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన గొప్ప కార్యాలు అన్నీ కాదు దావీదు పట్ల చేసినటువంటివి. లెక్కించాలని ఒకసారి అనుకున్నాడట, కానీ లెక్కకు మించినమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 40వ కీర్తనలో అంటాడు 5వ వచనంలో మాట, యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. దేవునికి మహిమ కలుగునుగా. ఏం జరిపిస్తాడట? తను ప్రేమించినటువంటి వారు, దేవుడు ప్రేమించినటువంటి వారి పట్ల ఏం చేస్తాడట? ఆశ్చర్య క్రియలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ ఆశ్చర్య కార్యములు కొంతమందికి కనబడవు. కనపట్లేదంటే వాళ్ళు ఎట్లా ఉన్నారన్నమాట? కనపట్లేదంటే ఏమంటారు? నీకు కనపట్లేదు అంటే ఏమంటారు? ఏం కళ్ళు కనపట్లేదు, గుడ్డోడువా అంటారు కదా. ఆయన ఆశ్చర్య కార్యములు, ఆయన గొప్ప కార్యములు మనకు కనబడతా ఉన్నాయి ప్రియులారా. ఆయన ప్రేమ కనబడతా ఉంది, ఆయన ఎంతగా ప్రేమించాడో మనకు కనబడతా ఉంది. అందుగురించే దావీదుకి ఒక్కడికే కనబడుతున్నాయి అంట. లెక్కించాలంటే లెక్కింప సాధ్యమో కాటలేదట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువు అమ్మ, లెక్కించదు అనుకోండి, చదువు.
ఆ, నీవు మా ఎడల జరిగించినటువంటి ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్నటువంటి తలంపులు ఎలాంటివంట? ఎన్నంట? విస్తారమైనటువంటివి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నమ్మితే, భక్తి కలిగి ఉంటే, భయం కలిగి ఉంటే, నీ ఎడల ఆయనకున్నటువంటి తలంపులు బహు విస్తారమైనవి. నమ్మితే మీరు దేవుని మహిమను చూస్తారు. నమ్ముట నీ వల్ల అయినట్లయితే నమ్ము వారికి సమస్తము బహు విస్తారమైనవంట. అవి మన కంటికి కనబడవట, చెవికి వినబడవట, హృదయానికి గోచరం కానివంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇన్ని బహు విస్తారమైన మేలులు చేశాడా? విస్తారంగా నన్ను ప్రేమించిన దేవునికి నేనేమి చెల్లించి ఆయన రుణం తీర్చుకోగలను? అవి లెక్కించదని అనుకుంటుని, కానీ అవి లెక్కకు దేవునికి మహిమ కలుగును గాక. నీ పట్ల ఆ విధంగా చేయబోతున్న దేవుడు. నువ్వు నమ్మితే, నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని భక్తి కలిగి, భయం కలిగి ఉంటే, బహు విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు, బహు విస్తారమైనటువంటి మేలులు, ఉపకారాలు దావీదు మీద చూపించినటువంటి, ఏం చూపించాడట? ఆయన మాట విన్నాడు, ఆయన చిత్తానుసారిగా నడుచుకున్నాడు, ఆయనకి ఇష్టలుగా ఉన్నాడు, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి యెషయా అంటాడు 55వ అధ్యాయంలో 3వ వచనంలో నుండి 4వ వచనంలో అంటాడు ఆయన, చెవి అగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేయుచున్నాను. దావీదునకు చూపిన శాశ్వత కృపను ఎవరికి చూపిస్తాడట? ఎవరికి చూపిస్తాడట? నీకు చూపిస్తాడు. దావీదు మీద ఏం చూపించాడట? శాశ్వత కృప. అంటే ఆ శాశ్వత కృపకి లిమిట్ లేదనమాట, బహు విస్తారమైనటువంటిదే. అంతగా ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే, దావీదు అంతగా దేవుని యందు భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు, భయం కలిగిన వాడిగా ఉన్నాడు. మనం కూడా మనల్ని ప్రేమించాడు, నిన్ను నన్ను ప్రేమించాడు, ఆయన కృపచేత రక్షించుకున్నాడు. ఆయన ప్రేమ పూర్ణుడైంది, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు. మనం కూడా ప్రేమిస్తాం. దేన్ని ప్రేమిస్తాం మనం? ప్రేమ ఏంటంట? ప్రేమ గుడ్డిదట. ఏంటిది? ప్రేమ గుడ్డిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గుడ్డిదాన్ని ప్రేమిస్తూ ఉంటాం మనం. దేవుని ప్రేమ అలాంటిది కాదు, శాశ్వతమైనటువంటి ప్రేమ. ధనాన్ని ప్రేమిస్తాం, ఐశ్వర్యాన్ని ప్రేమిస్తాం, అందాన్ని ప్రేమిస్తాం, లోకాన్ని ప్రేమిస్తాం, సౌందర్యాన్ని ప్రేమిస్తాం. ఇది శాశ్వతమైనటువంటిది కాదు ప్రియులారా, అశాశ్వతమైనది. మానవుడు, లోకంలో ఉన్నటువంటి మనుషుడు, లోకంలో ఉన్నటువంటి మనుషులు ధనాన్ని ప్రేమిస్తున్నారు, ఆస్తిని ప్రేమిస్తున్నారు, అంతస్తుని ప్రేమిస్తున్నారు, హోదాను ప్రేమిస్తున్నారు. కానీ దావీదు చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉన్నాడు. ఆయన ప్రేమను వెలకట్టలేనటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ అనుకున్నాడు. అందుగురించే దేవుడు దావీదు మీద శాశ్వతమైనటువంటి కృపను చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ప్రేమ మన మీద చూపిస్తున్నటువంటి దేవుడు. మనం దేన్ని ప్రేమిస్తున్నాం? దేన్ని ప్రేమిస్తున్నాం? దేవుని ప్రేమిస్తున్నామా, లేకుంటే లోకాన్ని ప్రేమిస్తున్నామా? అందుగురించి 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో 15వ వచనంలో 16వ వచనంలో ఏముంటుందంటే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేన్ని ప్రేమించకూడదు? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల లేదు, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన మనల్ని ప్రేమిస్తుంటే మనం ఏం చేస్తున్నామంట? మనం లోకాన్ని ప్రేమిస్తున్నాం, అశాశ్వతమైన దాన్ని ప్రేమిస్తున్నాం. శాశ్వతమైనటువంటి దేవుణ్ణి ప్రేమించట్లేదు ప్రియులారా. ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు. ఆయన ఎవరు నశించిపోకుండా ఉండటానికి ప్రేమించాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించాడు ఆయన.
మనమేమో లోకాన్ని ప్రేమిస్తున్నాం, ధనాన్ని ప్రేమిస్తున్నాం, ఐశ్వర్యాన్ని ప్రేమిస్తున్నాం, అందాన్ని ప్రేమిస్తున్నాం, సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను ప్రేమించినటువంటి దేవుణ్ణి నీవు ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందు గురించే ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా అంటున్నాడు అనమాట. 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. 31వ అధ్యాయము. చాలా కాలము కిందట దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడట చెప్తున్నాడు ఇర్మియా. ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒకవేళ మీకు ప్రత్యక్షమవుతాడా దేవుడు? అసలు దేవుని మాట వింటే కదా, మీరు దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే కదా. బాప్తిసం తీసుకున్నారు, ఎట్లా నడుచుకుంటున్నారు మీరు? దేవుని బిడ్డలుగా నడుచుకుంటున్నారా? దేవుని జనాంగంగా నడుచుకుంటున్నారా? ఆయన ఆజ్ఞలను, కట్టలను, విధులను గైకొంటున్నారా? ఆయన చెప్పింది వింటున్నారా? ఇవన్నీ వింటే కనుక ఆయన నిన్ను ప్రేమించినందుకు కృతజ్ఞతగా ఆయన చిత్తానుసారంగా మీరు నడుచుకుంటారు. ఎందుకంటే మీరు ఆయనని ప్రేమించట్లేదు. మిమ్మల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కానీ మీరు ప్రేమించట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియాకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడట. ఎంత గొప్ప ధన్యత! చాలా కాలము కిందట ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరినైనా కానీ నేను ప్రేమిస్తున్నాను అంటే కనుక, మన ఈ మధ్యలో చెప్తా ఉన్నారు యూట్యూబ్లో, నన్ను ప్రేమిస్తున్నానంటే సమస్తాన్ని సమర్పించేసుకుందంట. సమర్పించేసుకున్న తర్వాత ఏమైందంటే తాను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడంట కనబడకుండా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే, ఒకవేళ నిన్ను అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమిస్తున్నావా? శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రేమ విడువదు, ఎడబాయదు, సదాకాలం మనతో ఉంటుంది ప్రియులారా. ఆ ప్రేమ ఎన్నడూ కూడా మనల్ని విడవదు. అంత మాత్రమే కాకుండా ఏ మేలు చేయక మానదు. అందుగురించే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమ చూపించిన వారి మీద దేవుడు ఏం చేస్తాడట? విడువక వారి మీద కృప చూపిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. నిరంతరం చూపిస్తున్నటువంటి దేవాది దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ధనవంతుడు వచ్చి, ఏమయ్యా నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నాను కదా అని అడిగాడట. ప్రేమిస్తున్నాను ప్రభా అన్నాడట. ప్రేమిస్తే కనుక నువ్వు ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నావా అని అడిగాడట. బాల్యంలోనే నడుచుకుంటున్నాను అయ్యా అన్నాడట. దేవునికి మహిమ కలుగు. ఎప్పుడు నడుచుకుంటున్నాడట? చిన్నప్పటి నుంచే. నా పేరు అది, నా పేరు ఇది, బాల్యం నుండే తెలుసయ్యా నాకు, ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటున్నాను. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, దాన్ని నువ్వు విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చదువు ఆ మాట చదువుకుందాం. చదువు. ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవము పొందుటకు ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. మంచి కార్యములు గురించి నన్నెందుకు అడుగుచున్నావు? నీవు జీవములో ప్రవేశించినట్లు ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రేమించినటువంటి వారు ఆయన ప్రేమను బట్టి చేయవలసింది ఏంటంటే ఆయన ఆజ్ఞలను బట్టి నడుచుకోవాలి. ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంతా ఉటిదే. ఆజ్ఞలు బట్టి నడుచుకునే వాళ్ళు ఎవరు లేరు. భక్తి కలిగి భయం కలిగి ఉంటే, ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందిస్తే కనుక ఈ లోకంలో ఆయన ప్రేమ ఎనలేనటువంటిది, బహుగా దీవించుద్ది, ఆశీర్వదించి అభివృద్ధి పరుచుద్ది, మనుషులందరికంటే నిన్ను హెచ్చుగా ఉంచుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకు ఆ యవనస్తుడు అన్నట, ఆజ్ఞలు బట్టి నేను అనుసరిస్తున్నానయ్యా చిన్నతనం నుండి అన్నాడట.
అందుకు యేసు అందుకు ఆ యవ్వనుడు ఆ, ఇవన్నీయు అనుసరించుచున్నాయి. అందుకు యేసు అందుకు యేసు ఆ, నీవు పరిపూర్ణుడు వగున నీవు పరిపూర్ణుడు వగినట్లు కోరిన ఎడల ఆ, పోయి పోయి నీ ఆస్తిని అమ్మి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు ధనము కలుగును. ఆ, నీవు వచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించమన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఏం కావాలి మనకి? నిత్య జీవం కావాలి. నిత్య జీవం కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఏమి ఆజ్ఞ అనుసరించి నడుచుకోమన్నాడు? అమ్మేసి వచ్చి నన్ను వెంబడించమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. యవనస్తుడు ఏం చేయబడ్డాడంటే వ్యసనపడ్డాడు. ఏం చేయబడ్డాడు? వ్యసనపడ్డాడు. అతని ప్రేమదే ఎవరి మీద ఉంది? యేసయ్య మీద లేదు, ధనం మీద ఉంది. ధనమేర అన్నిటికీ మూలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమన్నది మానవుడే సృజించాడట. ఆ ధనానికే మానవుడు దాసుడైపోయాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. యవనస్తుడు ధనాన్ని ప్రేమించాడు. దేవుడేమో అతన్ని ప్రేమించి నిత్య జీవానికి వెళ్ళడానికి ఒక ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ ప్రకారంగా అతడు నడుచుకోవడం లేదు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. అందుగురించే మన జీవితంలో కూడా మనం కూడా ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమకు తగినట్లుగా ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే మన పట్ల గొప్ప కార్యములు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలని జరిగించి మనల్ని సంతోషింపజేసి ఆనందింపజేసే దేవాది దేవుడు. అందుకే ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయంలో 13వ వచనంలో మాట్లాడి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి చాలబ్బా. ఆయన నిన్ను ప్రేమించింది ఎందుకంటే ఆశీర్వదించాలని. ఆయన నిన్ను ప్రేమించింది ఎందుకంటే అభివృద్ధి చేయాలని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఆయన ఆశీర్వాదము వస్తేనే మనం ఆశీర్వదించబడతాం. అందుగురించి సామెతలు అంటాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యముని ఇస్తుందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఆయన ప్రేమించాడు కనుక ఆయనని ప్రేమించిన వారందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఆయన ప్రేమ అలాంటిది. ఎవరిని ప్రేమించాడు? నన్ను ఒక్కడిని ప్రేమించాడా? మిమ్మల్ని ప్రేమించలేదా? లోకంలో ఎవరిని ప్రేమించలేదా? అందుగురించి యోహాను సువార్తలు అంటాడు 3వ అధ్యాయం 16వ వచనంలో, 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. దేవునికి మహిమ కలుగును. లోకములో ఉన్నటువంటి ప్రతి మనిషిని ప్రేమించాడు, ప్రతి వ్యక్తిని ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు. ఇక్కడ కూర్చున్నటువంటి నిన్నంతా, నీ కుటుంబాన్ని ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, నా కుటుంబాన్ని ప్రేమించాడు, నా బిడ్డల్ని ప్రేమించాడు. ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తానన్నటువంటి మాట అక్షరాల నెరవేరుస్తున్నటువంటి దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేర్చబడాలంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను, ఆయన విధులను గైకొనేవారుగా ఉండాలి ప్రియులారా. అందుగురించి అంటాడు చివరిగా ఆ మాట చదివి ముగించుకుందాం. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 20వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని ఏం చేయాలంట? గైకొనవలెనని బోధించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పిన అన్నీ కూడా మనం ఏం చేయాలంటే వినాలి, గ్రహించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడే గైకొన్నట్టు. యవనస్తుడు విన్నాడు కానీ గైకొనలేదు, వ్యసనపడి వెళ్ళిపోయాడు, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించి దేవుని మాటలు వినకుండా దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే కనుక ఈ లోకం మట్టుకే క్రైస్తవులు అనబడితే బహు దౌర్భాగ్యుడట. మీరందరూ మంచోళ్ళే, చాలా మంచోళ్ళు. అందరూ దేవునికి ఇచ్చేస్తున్నారు, దేవునికి రావాల్సినవన్నీ ఇచ్చేస్తూ ఉన్నారు, దేవుని మాట వింటున్నారు, ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును కాక. ఎవరైతే
ఆయన చెప్పిన మాటలు వినకుండా గ్రహించకుండా దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటున్నారో వారిని మాత్రమే అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తిన వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను ఉంటానని. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఉంటాడట మనల్ని? సదాకాలము యుగ సమాప్తి వరకు మనతో ఉంటాడట. ఆయన ప్రేమ అప్పటి వరకు మనతోనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించి మనల్ని ప్రేమించినటువంటి దేవాది దేవునికి ఎన్నిసార్లు స్తుతించినా, ఎన్నిసార్లు కనపరిచినా, ఎన్నిసార్లు మహింపరిచినా, ఎన్నిసార్లు హెచ్చించినా ఆయన మనల్ని ప్రేమ విడిచిపోకుండా ఉండేటట్టుగా ఆయన మాటలు విని ఆయన చిత్తానుసారం నడుచుకుని ఆయనకి ఇష్టలుగా ఉండి ఆయన దాచి ఉంచిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుడు తన కృపను మనందరిపైన నిండుగా మెండుగా కుమ్మరించి నూరుదంతులుగా వేదంతులుగా సియోనులోని మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ మహాకృపను బట్టి నీ ప్రేమను మా పైన వెల్లడిపరుస్తున్న దేవుడు కాబట్టి నీకు స్తోత్రము నాయన. నీ ప్రేమ వర్ణించలేమయ్యా, నీ ప్రేమ వివరించలేమయ్యా, నీ ప్రేమ కొలవలేమయ్యా. ఆ ప్రేమతో నన్ను మమ్మలను ప్రేమించారు, మా పితరులను ప్రేమించారు ప్రభువా. దావీదును ప్రేమించారయ్యా, నీకు స్తోత్రము నాయన. ఎక్కడో ఉన్నటువంటి వాడిని సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టడానికి అంతగా ప్రేమించావయ్యా. ఆయన పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు జరిగించావయ్యా. మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించావయ్యా. మమ్మల్ని ప్రేమించావయ్యా. మీ ప్రేమకు తగినట్లుగా మేము మా కుటుంబం ప్రభా మీ ఆజ్ఞలు అనుసరించి మీ కట్టలను విధులను గైకొని ప్రభా ఇంకా నీ ప్రేమకు నాయన ఏమి చెల్లించి మీ రుణం తీర్చుకోలేం ప్రభా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను గణపరిచి మహింపరిచి హెచ్చించి నాయన మీ నామాన్ని హెచ్చించేవారిగా సహాయం చేసి మహిం పొందని దేవానికి స్తోత్రము నాయన. ఆయా నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి నాయన మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచిన ఆయన ఎల్ల వేళలా మీ సాక్షి బిడ్డగా నిన్ను మహింపరిచేవారిగా గణపరిచేవారిగా హెచ్చించేవారిగా చేసి మీ నామనికి మహిమ తెచ్చుకుంటారని ఘనతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. పకరిద్దాం అమ్మగారు ఆరాధన.